ప్రకృతిలో చెట్టు, చేను, రాయి, రప్ప, పువ్వు, మొగ్గ ఇలా అన్నింటినీ పూజించడం హైందవ సాంప్రదాయం కూడా. కాలానుగుణంగా ఆ మారుతున్న ఋతువులను అనుసరించి పండుగలు చేసుకుంటూ ఉంటాం. అలా ఏర్పడిందే తెలంగాణ ప్రాంతం అంతటా కూడా మహిళా భక్తులందరూ కూడా ఆనందోత్సాహాలతో ఆడిపాడే బతుకమ్మ పండుగ ఇది. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ ఆ స్త్రీలకి మహా ఇష్టమైంది. బంధుమిత్రులతో కలిసి ఎంతో కోలాహలంగా ఆడిపాడతారు. మహాలయ అమావాస్య మొదలు అశ్వయుజ మహానవమి వరకు రకరకాల పూలతో బతుకమ్మను అలంకరించి ఆ అమ్మవారిగా కొలిచి ఆరాధించడమే ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత. ఈ పండుగ 9 రోజులు ఆ వీధులన్నీ కూడా ఎంతో కలకలలాడుతూ ఉంటాయి. బంతి, చామంతి, తంగేడు, రుద్రాక్ష, సీతమ్మ జడ ఇలా మొదలైన పువ్వులన్నింటినీ గుండ్రంగా పేర్చి వాటిపై పసుపు ముద్దను అమర్చి గౌరమ్మగా కొలుచుకుంటారు. ఆ అమ్మను భక్తితో కొలుచుకుంటారు కూడా. ఒక్కొక్క పువ్వేసి ఉయ్యాలో అంటూ వన్నెల వస్త్రాలు ధరించి ముచ్చటగా ముస్తాబైన ఆడపడుచులు అందంగా అలంకరించిన పూల దొంతరల చుట్టూ చేరి లయబద్ధంగా పాటలు పాడుతూ ఆడతారు. బొడ్డెమ్మతో మొదలై ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ ఇలా 9 రోజులు సాగే బతుకమ్మలను ఆడిపాడి చెరువులు, బావులు, నదీ ప్రవాహాల్లో నిమజ్జనం చేస్తారు ఎంతో వైభవంగా. ప్రతిరోజు ఈ బతుకమ్మ చుట్టూ ఆడబిడ్డలందరూ ఆడిపాడుతూ తిరుగుతూ ఉంటారు. ప్రతిరోజు పూలతో ఆ బతుకమ్మని పేరుస్తూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి చాందమామ, ఒక్కజాములాయే చాందమామ, కోసాల దేశం నుంచి ఉయ్యాలో, దశరథ రాముడు ఉయ్యాలో, చిత్తూల బొమ్మ శివుడు ముద్దుల గుమ్మ ఇలా జానపదుల వంటి పాటల్లో ఆ మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, ఆప్యాయత, చరిత్ర, పురాణాలు వంటి అనేక విషయాలు మేళవిస్తూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఉంటారు. బతుకమ్మ పండుగకు సంబంధించి ఎన్నో కథలు వినిపిస్తూ ఉంటాయి. ఒక రాజ్యంలో వీరులైన 7 అన్నదమ్ములకు ఒకే ఒక్క ముద్దుల చెల్లెలు. ఆమెను వదినలు ఆరళ్ళు పెట్టి విషమిచ్చి చంపి గొయ్యి తీసి పూడ్చిపెట్టారంట. అలా పూడ్చిన చోట తంగేడు చెట్టు విరబూసిందని ఆమె కోసం సోదరులు వెతుకుతూ ఆ తంగేడు చెట్టు వద్దకు వచ్చి ఆగారు. అప్పుడు ఆ చెట్టు జరిగిన విషయమంతా వారితో చెప్పింది. ఆ మాటలు విన్న సోదరులు చెట్టు రూపంలో ఉన్న చెల్లెల్ని ఏం కావాలో కోరుకోమన్నారు. అప్పుడామె తంగేడు పూలతో తనను చూసుకోమని కోరిందంట. ఏటా తన పేరున పండుగ చేయమని కూడా తన అన్నలతో చెప్పిందని కూడా ఇక్కడి సంస్కృతి, ఆచారాలు చెబుతూ ఉంటాయి. మరో కథను అనుసరించి ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్యకు పూనుకుందని, కొన ఊపిరితో ఉన్న ఆమెను కలకాలం బతుకమ్మ అంటూ గ్రామ స్త్రీలు దీవించారంట. అప్పటి నుండి బతుకమ్మ పేరుతో పండుగ చేసుకోవడం అనేది కూడా ఆనవాయితీగా మారింది. అందుకే భక్తులందరూ కూడా తోటి మహిళలు వారికి పుత్రికగా ఆ పూలనన్నింటినీ పేర్చి బతుకవమ్మ బతుకమ్మ అంటూ పాటలు పాడేవారు. బతుకమ్మ పాటల వెనుక ఆంతర్యం అదేనని కూడా చెబుతారు. దసరా, శరన్నవరాత్రుల సమయంలో పూజించే అమ్మవారి స్వరూపం ఒకటైతే బతుకమ్మ పండుగల్లో మాత్రం ఆ ప్రకృతిలో మమేకమయ్యే పూల రూపంలో ఆ అమ్మ దర్శనమిస్తూ ఉంటుంది. కానీ రెండింటిలోనూ ప్రాణశక్తి ఒకటే. పురాణాల్లోని దుర్గమాతయే బతుకమ్మ అంటూ చెప్పే కథలు కూడా ఉన్నాయి. ఆ మహిషాసురునితో తలపడి అలసిన దుర్గమాతకు తోటి నిచ్చెళ్ళు పాటలు పాడుతూ సవర్యలు చేశారంట. అలా అమ్మవారు అక్కడ కొంతసేపు సేద తీరి ఆ తరువాత మహిషాసురుణ్ణి సంహరించిందంట. అందుకే బతుకునిచ్చిన అమ్మ అంటూ ఆ దుర్గమ్మను కూడా బతుకమ్మగా ఆరాధిస్తున్నారనేది కూడా ప్రాచుర్యంలో ఉంది. మొదటి రోజు బతుకమ్మను అలంకరించేందుకు ముందు రోజే పూలను కోసుకువస్తారు. అవి వాడకుండా నీళ్లల్లో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. ఈ బతుకమ్మనే ఎంగిలి బతుకమ్మగా కొలుస్తూ తమలపాకులు, తులసి ఆకులను వాయినంగా ఇచ్చిపుచ్చుకుంటారు. రెండవ రోజు తంగేడు, గునుగు, బంతి, గడ్డి పూలను సేకరించి గౌరమ్మను పేర్చి సాయంత్రం వేళల్లో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నిమజ్జనం చేస్తారు. ప్రసాదంగా అటుకులను పంచుకుంటారు. ఇక మూడవ రోజు సీతమ్మ జడ, చామంతి, రామబాణం వంటి పూలతో ఆ బతుకమ్మను పేర్చి ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తూ బెల్లం, సత్తుపిండి, చక్కెర, పెసలు వాయినంగా ఇచ్చిపుచ్చుకుంటారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మగా గుమ్మడి, మందార పూలతో బతుకమ్మను పేర్చి నానబెట్టిన బియ్యం, బెల్లంతో కలిపి వాయినంగా ఇచ్చుకుంటారు. ఐదవ రోజు
అట్ల బతుకమ్మ, 6వ రోజున అలిగిన బతుకమ్మగా, 7వ రోజు వేపకాయల బతుకమ్మగా, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మగా ఆ అమ్మవారిని భక్తులు కొలుచుకుంటారు. ఇక చివరిగా 9వ రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఆడపడుచులంతా చేరి ఉత్సాహంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఆ తల్లిని మురిపించి నిమజ్జనాన్ని చేస్తారు. ఆనాటితో ఆ పండుగ ముగుస్తుంది. పరస్పర ఆత్మీయత, మాటలకందని సృజనాత్మకత ప్రతిబింబించే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఆడపడుచుల ఆనందాలన్నీ కూడా అంబరాన్నంటే విధంగా ఆడిపాడే ఈ 9 రోజుల పర్వదినం సాంస్కృతిక సంబంధమే ఈ బతుకమ్మ పండుగ. ప్రతి ఒక్కరూ కూడా బతుకమ్మ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.